ఎన్టీఆర్ జిల్లాలో అతిసార వ్యాధి వణికిస్తోంది. నందిగామ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే వందలాది కేసులు నమోదయ్యాయి. సుమారు 4 మృత్యువాత పడడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డయేరియా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డయేరియా కేసులపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎప్పటికప్పుడు అధికారులను ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్లో పలువురు వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారన్న దానిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేష్తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. ఇటీవల కాలంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో డయేరియా కేసులు బాగా విజృంభించాయి. అంతకుముందు విజయవాడ నగరంలో కూడా డయేరియా కేసులు విజృంభించిన నేపథ్యంలో ఇటు విజయవాడ జీజీహెచ్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ వెంకటేష్ గారు ప్రత్యేక శ్రద్ధతోటి వాటిలన్నింటినీ కూడా కంట్రోల్ చేయగలిగారు. అయితే ప్రస్తుతానికి జగ్గయ్యపేట నుంచి వచ్చినటువంటి కేసులకు సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుందనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. మాకు ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఇలా జరిగింది జగ్గయ్యపేటలోని, మేమందరం హెచ్ఓడీస్ మేమందరం ఇమీడియట్లీ ఒక వార్డు క్రియేట్ చేసేసాము విత్ 30 బెడ్స్. అక్కడ అన్ని సౌకర్యాలు అంటే ఎట్లా ఐవి ఫ్లూయిడ్స్, మెడిసిన్స్, ఓఆర్ఎస్, తర్వాత అవసరమైన ఐవి క్యాత్లు, సెంట్రల్ లైన్స్ ప్లస్ వెంటిలేటర్స్ ఎవ్రీథింగ్తో ఈ సూపర్ స్పెషాలిటీ గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఒక 30 బెడ్స్ ఎమర్జెన్సీ వార్డు తయారు చేసుకున్నాం. సో జగ్గయ్యపేట నుంచేనే కాదు, చుట్టుపక్కల ఎక్కడి నుంచి వచ్చినా సరే మేము అక్కడ అడ్మిట్ చేసుకుంటున్నాం. మా స్పెషలిస్టులు అందరూ ఆల్ హెచ్ఓడీస్ హ్యాస్ బీన్ అలర్టెడ్. సో నెఫ్రాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జరీ, ఎవ్రీబడి హ్యాస్ బీన్ అలర్టెడ్. యూరాలజీ అందరూ కూడా. సో అందరూ వచ్చిన పేషెంట్స్ అందరినీ ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ కావాలి, ఏమేమి మెడిసిన్స్ కావాలి, చాలా స్పీడ్గా టైం వేస్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ తెప్పించుకోవడం. అట్లాగే స్టూల్ కల్చర్ కూడా పంపిస్తున్నాం. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. టోటల్గా నిన్నటి వాటికి 29 శాంపుల్స్ వచ్చినాయి. 29 శాంపుల్స్లో కూడా కల్చర్ చేయడం జరిగింది. రిపోర్ట్స్ ఆర్ అవైటింగ్. సో వచ్చిన వారందరికి కూడా న్యాయం బ్యూటిఫుల్గా ట్రీట్మెంట్ చేస్తున్నాం. సార్, ఈ డయేరియా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రాబబ్లీ 2 ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ వాటర్, సెకండ్ ఈజ్ ఫుడ్ కంటామినేషన్. ఎక్కడన్నా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళి తినటం, లేకపోతే అక్కడ ప్రాబ్లం రావటం, లేదు వాటర్లో కంటామినేషన్ రావటం. ఈ రెండు నా ఉద్దేశం అయితే ఈ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ అని నాకు తెలియదు. సార్, రానున్నది వర్షాకాలం కాబట్టి డయేరియా కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించి జీజీహెచ్లో ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? మేము ఎప్పుడు కూడా ఏ సీజన్ అయినా ఏదైనా సీజనల్కి అనుగుణంగా వార్డ్స్ రెడీగా పెట్టుకొని వాటికి కావాల్సిన మెడిసిన్స్, కావాల్సిన టెస్ట్స్, కావాల్సిన అన్ని పరికరాలు, సౌకర్యాలు అన్నీ కూడా రెడీ చేసుకోవడానికి ఏమాత్రం జంకే పని లేదు. మేము చాలా బ్యూటిఫుల్గా వచ్చిన పేషెంట్స్ని బ్యూటిఫుల్గా ట్రీట్ చేసి పంపించడమే మా ఎయిమ్. సార్, ఫైనల్గా మీరు అన్నట్లు అంటే సీజనల్ వ్యాధులు అనేది ఇప్పుడు వర్షాకాలంలో ఇటు మలేరియా, డెంగ్యూ ఇటువంటి కూడా విజృంభించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించేటువంటి ఏర్పాట్లు? మలేరియా, డెంగ్యూ వీటికి అవసరమైన కిట్స్, తర్వాత క్లీన్ మెడిసిన్స్ కానీ ఏదైనా ఇన్వెస్టిగేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అవైలబుల్ ఇన్ దిస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ. సో ఏ పేషెంట్స్ రాగానే మాకు డౌట్ వస్తే క్లినికల్ ఎగ్జామినేషన్ బట్టి వాట్ టెస్ట్ టు డూ, హౌ టు డూ అనేది తీసుకుని ఇమీడియట్లీ టెస్ట్ చేసేసి కన్సర్న్ స్పెషలిస్టు, కన్సర్న్ డిపార్ట్మెంటు మెడికేషన్ ఇస్తుంది. అంటే కొత్తగా వచ్చిన మంత్రి గారు అయితే సత్యకుమార్ యాదవ్ గారికి ఇక్కడ ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని దాని మీద ఏమైనా మీరు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా? ఏమన్నా మీకు ఇంకేమైనా ఎక్విప్మెంట్ కావాలని చెప్పారు? మంత్రి గారు నిన్న ఈవినింగ్ మీటింగ్లో చెప్పారు. మంత్రి గారు ఏది కావాలన్నా ఏం కావాలన్నా మా దృష్టికి తీసుకురండి, మేము అన్నీ ఇమీడియట్లీ సమకూరుస్తామని చెప్పారు. సో మేము కూడా ఆ ఎక్సర్సైజ్ చేసి మంత్రి గారికి, గవర్నమెంట్కి మనకి ఇంటిమేట్ చేస్తాం. ఏది నెససరీ ఉన్నా కూడా మేము ఇమీడియట్లీ ఇంటిమేట్ చేసుకుని అన్నీ మన దగ్గరికి ఈ ప్రెమిసెస్లోకి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటాం. ఇది మొత్తం మీద చూస్తే ఇటు ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో కూడా మలేరియా, డెంగ్యూ కూడా విజృంభించేటువంటి అవకాశం ఉంది కదా, దానికి తగ్గట్టు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, ఇప్పటికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే అటు మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఏది కావాలన్నా సరే తక్షణమే తనను సంప్రదించాలని, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఎంత ఖర్చు అయినా సరే తీసుకోండి, దానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే డెంగ్యూ ప్రస్తుతానికి ఏదైతే డయేరియా విజృంభిస్తుందో దీనికి మాత్రం కొంతవరకు కళ్ళు వేయగలిగామని చెప్పేసి జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేష్ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, జీజీహెచ్ విజయవాడ నుండి.